వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు సిఎస్ శాంతికుమారి. ఉత్సవాలకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో జల్లెడ పడుతున్నారు. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 2వ తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్, మార్చ్ పాస్ట్, మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డుల కన్నుల పండుగ 2వ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది. జనరల్ గా ఈ సెరమోనియల్ ప్రోగ్రామ్స్ కి మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ షెడ్యూల్ తయారు చేస్తాం. ఒక్క నిమిషం కూడా గ్యాప్ కానీ డిలే కానీ జరగడానికి. సో 10 o'clock పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి వరుసగా అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్ కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్, అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత ఈ మన మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితో కూడా ఒక మంచి వాక్ పాస్ట్ జరుగుతుంది. చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clock ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే పబ్లిక్ కి మాత్రం మేము ట్యాంక్ బండ్ 5 o'clock, బోత్ డేస్ 5 o'clock నుంచి ఉంటుంది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో భారీ టెంట్లతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2న ఉదయం, సాయంత్రం ఘనంగా వేడుకలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రికను ప్రోటోకాల్ ఇన్ఛార్జి వేణుగోపాల్ అందజేశారు. ఆహ్వాన పత్రికతో పాటు ముఖ్యమంత్రి రాసిన లేఖను సైతం కేసీఆర్ కు అందించారు. సీఎం ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించినట్లు వేణుగోపాల్ తెలిపారు. పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ భాగస్వామ్యం కావాలని కోరినట్లు వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నేను, మాతో పాటు మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అరవిందర్ సింగ్ గారు, మా డిప్యూటీ డైరెక్టర్ బేగ్ గారు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి. ఈ 2వ తేదీ జూన్ 2వ తేదీ ఏదైతే మనం పండుగ వాతావరణం లోపల
దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము. దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్ లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారు హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిల ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. ఇది ఒక 60 ఏళ్ల కళ గౌరవ మా నాయకురాలు అధినాయకులు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ 2వ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము, ఏర్పడటము, ఈ సందర్భంగా ఇదొక పండుగ వాతావరణం లోపల ఈ దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపల, తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను అందరు స్టేక్ హోల్డర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అవినీతికి మారుపేరు బీఆర్ఎస్ అయితే కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్న వ్యక్తి మోదీ అని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల, వారి యొక్క విష ప్రచారం, దుష్ప్రచారం వల్ల ఒక నేరేటివ్ ఏదైతే వారు క్రియేట్ చేసి బీఆర్ఎస్ లేదా బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడము, ఆనాడు కవిత అరెస్టు పూర్వము కవిత అరెస్టు మరి ఆనాడు జరగకపోతే దాన్ని బీజేపీ మీద ఆపాదించడం, అంతేకాకుండా ఆ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారంలోకి వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఈ రాష్ట్ర ప్రజలు 6 గ్యారంటీలు, ఉచితాలు మొత్తం కూడా అడిగిన వాళ్ళకన్నీ కూడా అన్ని ఉచితంగా ఇస్తామని ఏ రకంగా ప్రజలు నమ్మబలికారో అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 మాసాలుగా వస్తుంది. ఈ 6 మాసాల్లో మీరు డిసెంబర్ 9కి రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి, లేదా వడ్ల మీద 500 బోనస్ కానివ్వండి క్వింటాలకు, లేదా మీరు ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ ను నేరం నుంచి తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే వాస్తవాలు ప్రజల్లోకి వస్తాయన్నారు జీవన్ రెడ్డి. ఎవరెవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్ అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ
నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. ఇలా మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పి అంటున్నాను. కేసీఆర్ నిండా పురుగబోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగబోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవుడు తరం కాదు అని చెప్పంటున్నాను నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరూ వెలికి తిరగదుకుతాని చెప్పంటున్నాను. బీఆర్ఎస్ ఏది ఇస్తుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా. సమంత నాగ చైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణమని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని ఆరోపించారు. ఆర్గనైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు బూర నర్సయ్య గౌడ్. కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదేవిధంగా పాపం ఓ పెళ్లి కూడా పెడాకులైంది. మీ అందరికి తెలుసు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని. పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెడాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్ పోయి తొంగి చూడటం, వేరే భార్యాభర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని బయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ బయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది, వేరే కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్, ట్యాపింగ్ ఇష్యూ కేవలం రాజకీయ. గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రధానంగా దృష్టి పెడతామన్నారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో తాగునీరు సమస్యలు లేకుండా చూస్తామన్నారు. వ్యవసాయానికి సైతం సాగునీరు అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్ కార్డు, మూడవది అర్హులైన వాళ్ళకి పెన్షన్లు, మూడవది, నాలుగోది ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు, మంచినీళ్లు ఎండాకాలం ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అని ఈ మండలానికి కూడా 1,40,00,000 నేను మీరు గెలిపించిన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 1,40,00,000 ఎన్నికల కోడ్కి ముందే శాంక్షన్ చేశాం. భగవంతుడు పోయిన సంవత్సరం దీవించిన కారణంగా మంచినీళ్ళు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నా ప్రజలెవరూ ఇబ్బంది పడద్దు. ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కోసం ఇబ్బంది పడద్దు. ఎన్ని కోట్లైనా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో నిధులు పుష్కలంగా ఇచ్చాం. ఇంకా కొన్ని గ్రామాల్లో మంచినీళ్ల పైప్ లైన్లు, బోర్లేస్తే సక్సెస్ కాలేదని చెప్పారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత వాటిని పర్మనెంట్ గా ఆ మంచినీటి సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ప్రజలందరూ సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ ప్రజలకు, పార్టీలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసలో ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయని, ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలన్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి జూన్ 1 నుండి జూన్ 5వ తేదీ వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన 144 సెక్షన్ అమలు పరుస్తున్నామన్నారు. ప్రజలకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల దాచేపల్లి పట్టణంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ బలగాలతో మార్చ్ 1 నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున్
ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇంత గొడవ ఉంటే ఇప్పుడు చూడండి, రేపు నుంచి 5 o'clock నుంచి ఆల్ షాప్స్ క్లోజ్ అవ్వాలి. 5th వరకు షాప్స్ క్లోజ్ అవ్వాలి. 5th తర్వాత నేను డిసిజన్ తీసుకుంటాను, నేను కలెక్టర్ గారు, దట్ ఇప్పుడు మళ్ళీ మనం షాప్స్ ఓపెన్ చేయాలా వద్దా. ఈ 5 days లో ఎంత మందికి ఎంత కష్టం వస్తుంది. మామూలుగా ఇట్లాంటి డిసిజన్ నేను ఎప్పుడు తీసుకోను, బట్ ఇక్కడ మన పల్నాడులో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సీరియస్ డిసిజన్ తీసుకోవడానికి అవసరం పడింది. మీరే సఫర్ చేస్తారు కదా, పెద్ద వాళ్ళకి ఏం ఉండదు. చిన్న చిన్న పనులు ఎవరు చేస్తున్నారు, చిన్న పని చేసి బతుకుతున్నారు, వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది. సో మనకి ఇట్లా ఎందుకు మనకి ఇట్లా. ఇది నా రిక్వెస్ట్ ఉంది మీరు ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు పోలీస్ తో పాటు కోఆపరేట్ చేయాలి. పోలీస్ ఇంట్రెస్ట్ ఓన్లీ మీ సర్వీస్, మీ రక్షణ కోసం ఉన్నాము, మేము మీకోసమే ఉన్నాము. మీకు ఏం ప్రాబ్లం జరగకుండా, సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయట వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై వివాదాస్పద కామెంట్లు చేసిన వ్యవహారంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్నారు. ఈ కామెంట్లపై టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సజ్జలపై 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ. కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున వంగ గీత తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారని నిలదీశారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. సుమారు 30 మంది దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీత కలెక్ట్ చేశారని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణ చేయిస్తామని ప్రకటించారు. ఫలితాలకు ముందు వంగ గీతపై వర్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చగా మారాయి. కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, దేవుడు ఆశీస్సు తీసుకుందాం అని చెప్తారు. మన అక్కే వంగగీత గారు మనకి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలా ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నారు, తప్పసమ్మా భగవంతుడు గారు. ఈఎస్ఐ హాస్పిటల్లో, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000. ఇవే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనే ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నూతన చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజు ఎన్నికయ్యారు. రమ్య నాగరాజును మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి సమక్షంలో 15 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన చైర్పర్సన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. ఈ సమావేశానికి 5 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్దిలో ముందంజలో ఉంచుతామని మేకల రమ్య అన్నారు.
లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. ఈ ఉదంతం కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సోదాలు జరపగా 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ దొరికిపోయారు. ఒక కేసుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారు ఎస్ఐ షఫీ. సిఐ వీరస్వామి దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ పోలీస్ స్టేషన్లో దాడులు నిర్వహించి సీఐతో పాటు ఎస్ఐని అదుపులోకి తీసుకుంది. లంచం తీసుకుంటూ సీఐ ఎస్ఐ పట్టుబడటం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో నకిలీ విత్తనాల ఏరివేతకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందుకు గాను విత్తన ఎరువుల షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చౌటుప్పల్, నారాయణపురం మండలాల వ్యాప్తంగా వరితో పాటు పత్తిని పండిస్తారు. ఈ క్రమంలోనే విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని తనిఖీ నిర్వహించామన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే ఎరువులను, విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. వానాకాలంలో రైతులు వారి యొక్క సీజన్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో రైతులకి సీజన్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనకి విత్తనాలు కానీ, అదేవిధంగా ఎరువులు కానీ అనేది ముఖ్యమైన ఇన్పుట్స్. సో ఆ ఇన్పుట్ సంబంధించిన ఇది నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఎరువులు రైతులకు సకాలంగా అందించడానికి మనకి ముఖ్యమైన ప్రయత్నం అనేది చేయాల్సి వస్తుంది. సో దీంట్లో భాగంగా మనము మన జిల్లాలో ప్రత్యేకించి మనము వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అదేవిధంగా మనకి విత్తనాలకు సంబంధించిన రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ఎక్కడైనా స్ప్యూరియస్ సీడ్ లేకుండా చూడడానికి ప్రత్యేకించి మన జిల్లా స్థాయిలో. నల్గొండ జిల్లాలో విత్తనాల కొరత లేదన్నారు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. కొందరు విత్తనాల కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాన్ని రైతులెవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. దళారుల దగ్గర విత్తనాలు కొని రైతులెవరూ మోసపోవద్దన్నారు. దళారీ విధానం, నకిలీ విత్తనాలను అరికట్టడానికి జాయింట్ టీం ఏర్పాటు చేశామన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన. ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ లో మీ అందరికీ తెలుసు మనకి జిల్లాలో సఫిషియంట్ సీడ్ క్వాంటిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. అయినా సరే కొంచెం ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ సఫిషియంట్ గ్రీన్ మాన్యూర్ సీడ్ లేదని, లేకపోతే కాటన్ సీడ్ అవైలబుల్ లేదు, ప్యాడీ సీడ్ అవైలబుల్ గా లేదు అని. అలాంటి అపోహలు ఎవరికి అవసరం లేదు. మనకి 100% సీడ్ అన్ని మండలాల్లో 941 అవుట్లెట్స్ ఉన్నాయి మన జిల్లాలో. అన్ని ఆథరైజ్డ్ అవుట్లెట్స్ లో సీడ్ అవైలబుల్ గా ఉంది, సీడ్ స్టాక్. ఏ ఫార్మర్ కి ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఫార్మర్స్ కూడా దాని విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే కూడా మేము ఆ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇప్పుడు మీకు చెప్తాము. అండ్ అదే కాకుండా ఈచ్ మండల్ వైజ్ జిల్లా మొత్తంలో కూడా. మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ అధికారులు సీడ్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీడ్ షాపుల డీలర్లు రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల వివరాల రికార్డులను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాల్ని డీలర్లు అందజేయాలని తెలిపారు. విత్తనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డుల్లో వివరాల్ని నమోదు చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు రేపు ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వుల ప్రకారం మేము అగ్రికల్చర్ ఆఫీసర్ టాస్క్ ఫోర్స్ కింద ఏర్పడి ఒక జడ్చర్ల పట్టణంలోనే ఇప్పుడు 4 టీంలు కానీ లేదా విధంగా ఆథరైజ్ డీలర్స్ కానీ విలేజ్లో ఏదైనా ఫేక్ సీడ్స్ ఏమైనా అమ్మే వాళ్ళు ఉంటే అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రైతులకు విజ్ఞప్తి చేసేదంటే
ఏదైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ డీలర్స్ కి ఇచ్చారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ఊర్లోకి వచ్చారు, మేము రైతులు ఇంతకు ముందు బాగా పంట పండిందని, లేదంటే ఇది కూడా కంపెనీ నుంచి సెకండ్ సీడ్స్ అని వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ సీడ్స్ కానీ కొని దాని వల్ల కానీ మీరు 6 నెలల్లో కష్టపడి తీసుకొచ్చుకునే పంట కానీ డ్యామేజ్ అయినట్లయితే మీకు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ లేకుంటే వాళ్ళ మీద. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో ఉన్న హోటల్లో 5 సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన మాంసం, గడువు మీరిన పాల ప్యాకెట్లు గుర్తించారు. ఆహార పదార్థాలకు అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను గుర్తించారు. ఆయా హోటళ్లపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.